న్యూస్ శ్రీకాకుళం రైతులపై ప్రకృతి పగబట్టింది. వరుస తుఫాన్లు విపత్తులు అన్నదాతల్ని నిలువునా ముంచేశాయి. దెబ్బ మీద దెబ్బ తగిలిన రైతు ప్రభుత్వ పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఇంకా నష్టపరిహారం లెక్క తేల్చకపోవడంతో అన్నదాతలు కూడా ఆశలు వదులుకుంటున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచి కష్టాల సాగును మొదలుపెట్టిన సీకోల్ రైతులపై ప్రకృతి కూడా కన్నెర చేసింది. వరుస తుఫాన్లు ఉప్పెనలతో లక్షలాది ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. 15 రోజుల వ్యవధిలో పైలిన్ తుఫాన్, ఆ వెంటనే విస్తార వర్షాలు రైతాంగం నడ్డివిర్చాయి. పైలిన్ తుఫాన్ సృష్టించిన భీభత్సానికి రెండో కోనసీమగా పిలువబడే ఉద్దానం కొబ్బరి తోటలు నేలకూలాయి. జీడి రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక గంగపుత్రులకైతే వేటలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతవరకు ఏ అధికారైనా ఈ సత్యవాడ గ్రామ పంచాయతీకి వచ్చి పంట వైపు చూడడం కానీ దాంతో సంబంధించిన రైతులకి ఓదార్చే పద్ధతిని కానీ ఇంతవరకు దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు అయితే మీడియా పాయింట్లో ప్రతి ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నారు. కాకపోతే అధికారి సంబంధించిన గ్రామం కానీ ఆ పంచాయతీ పొలం వద్ద కానీ వెళ్తున్నారు లేదా సమీక్షల వరకే ఉంటున్నాయి. కానీ ప్రజల వద్దకి ఏ అధికారి గారు వచ్చి వాళ్ళకి జరిగిన నష్టపరిహారం కానీ ఓదార్చడం కానీ పద్ధతి అయితే ఇంతవరకు లేదు. ప్రధానంగా ఉద్యానంలో 13,000 హెక్టార్లలో కొబ్బరి, జీడి, ఉద్యానవన పంటలు పూర్తిగా నష్టం జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా సుమారు 4,000 పడవలు, 3,000 వలలు కొట్టుకుపోయాయని జిల్లా కలెక్టర్ ఒప్పుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకై ఇప్పటికే 162 బృందాలు అదే పనిలో ఉన్నాయని, మరో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్తున్నారు. అయితే కొబ్బరి రైతులకు జరిగిన నష్టం విషయంలో చెట్టుకు నష్టపరిహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి పంపించామంటున్నారు. కొబ్బరి వరకు ప్రత్యేకంగా ఒక నివేదిక పంపుతా ఉన్నాము. దాంట్లో కొబ్బరికి ఒక చెట్టు వారిగా మేము అంచనా వేస్తూ ఉన్నాము. ఆ చెట్టు పడిపోయిందో లేకపోతే వంగిపోయిందో లేక దాని మోవా తిరగబడిందో ఈ విధంగా నమోదు చేసుకుని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఈ వారం ఆఖరికి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రభుత్వం నిర్దేశాల వరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక రెండోసారి వచ్చిన వర్షాలతో జిల్లాలో సుమారు 50,000 నుంచి 70,000 హెక్టార్ల వరకు వరి పంట పూర్తిగా నీట మునిగిపోయిందని, వాటి అంచనాల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందంటున్నారు. ఇప్పటి వరకు 2 విపత్తుల్లో సుమారు 1,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చెప్తున్న కలెక్టర్ పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత నష్టపరిహారం అందిస్తామంటున్నారు. అయితే ఈసారి ఇంకా విస్తృతంగా వర్షాలు కురిసాయి. ఇంకా ఏదైతే దాదాపు అదే సమయంలో వర్షాలు కురిసాయి కాబట్టి ఇంకా దానివల్ల దానికంటే ఎక్కువ నష్టం ఉంటుందని దానికి బృందాలు ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఫీల్డ్కి ప్రతి పొలానికి వెళ్ళి అక్కడ దాన్ని తనిఖీ చేస్తున్నారు. జాబితా తయారైన తర్వాత దాన్ని గ్రామ పంచాయతీలో పెట్టుకోవడం, 3 రోజుల వరకు ప్రదర్శించుకోవడం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా అంచనాలోకి తీసుకొని తదుపరి నివేదిక తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయని నష్టపోయిన రైతులు చెప్తున్నారు. ఈ విపత్తు వచ్చి 10 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు తమ ప్రాంతానికి ఒక అధికారి కూడా రాలేదని ఆరోపిస్తున్నారు. మాకు వచ్చే అధికారులు అంతా రాయించుకొని వెళ్ళారు. ఆ రాసి పోను మాకు ఇవ్వండి, పలానా దగ్గర పంట పోయింది, ఇంత నష్టం జరిగిందని ఆ కాగితాల మీదకి ఇవ్వడం కానీ లేదా మాకు తెలియజేయడం కానీ ఇంకా పై అధికారులకు తెలియజేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే ఆ ఊరేమిలే ఈ ఊరేమిలే అని అంటున్నారు. 6 రోజులు తిళ్ళు తిప్పలు లేకుండా మేము ఉంటే ఇంకా పంటలు ఉంటాయా? ఎలా పండుతాయి చెప్పండి? ప్రభుత్వం మాకు ఇప్పుడు ఏమి న్యాయం చేసింది? వరుస తుఫానుల వల్ల తుఫాను వచ్చిందా, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వరి పండించే రైతులకు అంచనాలతోనే సరిపెడుతున్నారని, అదే బాటలో కొబ్బరి రైతు కూడా చేరాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా చేతికి అంది వచ్చిన పంట కాస్త వరదలు వచ్చి తమను కుదేలు చేస్తున్నాయని, ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పంటకు జరిగిన నష్టం ఇస్తారని అధికారుల కోసం ఎదురుచూపులు చూడడం తప్ప చేసేదేమి లేదంటున్నారు. ఇప్పటివరకు అయితే కనీసం అధికార యంత్రాంగం పూర్తిగా ఏమైనా వచ్చి ఏమవుతుంది, ఎంత పోయింది, ఏంటి ప్రభుత్వం ఇంత సాయం చేస్తుందని కూడా అనట్లేదు. ఒక మొక్క పెంచడానికి సుమారు 10 సంవత్సరాల పైన పెంచితేనే కానీ దానికి అందుబాటులో మాకు రాలేకపోతుంది. ఈరోజు బ్రతుకు తెరువు కూడా ఏటి చేయాలి, ఎలా బ్రతకాలని
ఆందోళనతో ఉన్నాము. ప్రభుత్వ వైఖరి మాత్రం ఇప్పటి వరకు కనీసం మొక్క దగ్గరకు వచ్చి ఎన్ని చెట్లు పోయినాయని చూడడానికి కూడా ఏ అధికారి సరిగ్గా పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, ఏదో వచ్చి చూసుకుని తూతు మంత్రాలు చదివేసి వెళ్ళిపోతున్నారు తప్ప లేని వాళ్ళవైతే రాస్తాము, చూస్తాము, కొల పరిమాణము, టేపులు వేయడము ఇవన్నీ జరుగుతుంది. గత ఏడాది నీలం తుఫాను వరదల్లో పోగొట్టుకున్న పంటలకే ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, ఈసారి 162 బృందాల అధికారులు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నారు. ఇవి కూడా కాగితాలకే పరిమితమవుతాయి. తమ దరి చేరుకుంటాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కృత్రిమ అవయవాలు అందుబాటులోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధిపరిచిన కృత్రిమ అవయవాలు వికలాంగుల జీవితాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. కాళ్లు చేతులు కోల్పోయిన వాళ్లకు అండగా ఉంటున్నాయి. వైకల్యం దూరం చేసి ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. వైకల్యంతో బాధపడే వాళ్ళు, ప్రమాదాల్లో అవయవాల్ని కోల్పోయిన వాళ్లకు కృత్రిమ అవయవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సహజమైన అవయవాలనే చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. భద్రాచలానికి చెందిన పనిందర్ ఏడాది క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్లో ఎడమ కాలును కోల్పోయాడు. చికిత్స అనంతరం ఈఎస్ఐ సహకారంతో కృత్రిమ కాలును అమర్చారు. ఇప్పుడు పనిందర్ మామూలుగానే నడుస్తున్నాడు. కృత్రిమ కాలు అమరిక మా అబ్బాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందంటున్నారు పనిందర్ తండ్రి నాగభూషణాచార్యులు. బాబు నడవటం బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే కొంచెం ట్రైనింగ్ అయితే పర్వాలేదు అనేటువంటిది ఉందండి. ఇప్పటికైనా పర్వాలేదండి, బాబు నడుస్తాడనే నమ్మకం కలిగింది మాకు. ఈ పూర్తి సహకారం ఈఎస్సీ వారు సహకారంతో బాబు ఇవాళ మళ్ళీ మా కళ్ళ ముందు తిరగగలిగే పరిస్థితికి వచ్చారంటే మేము చాలా సంతోషిస్తున్నామండి. తాను మళ్లీ లేచి నిలబడలేననే అనుకున్నానని, అయితే డాక్టర్ల ప్రోత్సాహం, కృత్రిమ కాలు అమరికతో నడవగలుగుతున్నానని చెప్పాడు పనిందర్. నెల రోజుల ప్రాక్టీస్ తర్వాత మళ్లీ విధుల్లో చేరతానని నమ్మకం కూడా వ్యక్తం చేశాడు. కాలు లేని దాని మీద ఈ కాలు పెట్టుకున్నాక నాకు కొంచెం కన్వీనియంట్గానే కొంచెం కాన్ఫిడెన్స్గా ఉందండి. ఏదైనా వర్క్ చేసుకోగలను ఇవన్నీ కాన్ఫిడెన్స్ మాకు బాగా ఉంది. అంటే కాలు పెట్టుకున్నాక నేను అంటే ఇంతకుముందు కాకుండా ఏదైనా ఉద్యోగాన్ని అప్లై చేసి ఏదైనా మనం నడిచెళ్ళి మనం పని చేయగలం అన్న కాన్ఫిడెన్స్ కొంచెం బాగుంది. గతంలో కంటే ఇప్పుడు కృత్రిమ అవయవాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటున్నాయని చెప్తున్నారు వ్యాపారులు. కృత్రిమ అవయవాలపై ప్రజల్లో అవగాహన ఇంకా పెరగాల్సిందని చెప్తున్నారు. పేషెంట్లలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే కృత్రిమ అవయవాల అమరికతో ఉపయోగం ఉంటుందంటున్నారు. మీరు పేషెంట్ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. ఇంతకుముందు ఏంటంటే టోటల్గా ఐ వాజ్ డిసప్పాయింటెడ్. అసలు నేను వర్క్ చేయగలనా, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగలనా అనే ఒక థింకింగ్లో ఉన్నారు. వాళ్ళ ఫాదరు, ఎవరి మదర్ అందరు డిప్రెసివ్ మూడ్లో ఉన్నారు. నౌ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ 100% వితౌట్ ఎనీ సపోర్ట్ ఆయన ఆఫీస్కి వెళ్తారు, రావటం అన్నీ చేయొచ్చు అనమాట. ఎంతో మంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతోన్న కృత్రిమ అవయవాలపై అందరిలోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు గురైన వారు, వికలాంగులు కృత్రిమ అవయవాల్ని అమర్చుకొని ఆత్మవిశ్వాసంతో జీవితం గడపొచ్చని పనిందర్ నిరూపించాడు. వైకల్యంతో కుంగిపోతున్న ఎంతో మందికి కొండంత ధైర్యాన్నిచ్చాడు. వారంతా పక్కా కేటుగాళ్లు. నకిలీ నోట్లు చెలామణి చేసి డూప్లికేట్ గాళ్లు, దొంగ నోట్లను మార్చే ఆర్థిక ఉగ్రవాదులు. ఇదంతా డూప్లికేట్ గాళ్ల నోటికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వాళ్ళంతా ఒట్టి అమాయకులట. వాళ్ళకేమీ తెలియదట. పరువుగా బతికే వాళ్ళట. కర్మకాలి కరెన్సీ మార్చారే గాని రామరామ వారికేమీ తెలియదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసులు. పాలకొల్లు పోలీసులు కనిపించని 4వ సింహానికి దొంగ నోట్ల కేటుగాళ్ల వెనుక వినిపించిన కొత్త కోణమేంటో చూద్దాం. డూప్లికేట్ నోట్లను మార్చే ముఠాను పట్టుకున్నామని ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చారు. నకిలీ కరెన్సీ మార్చే ముఠాలో 5గురని, వీరిలో కీలక సూత్రధారి డబ్బా శాంతాకుమార్ అని, శాంతాకుమార్ సోదరుడు పరారీలో ఉన్నారని, మిగిలిన 3 అమాయకులంటూ చీటర్లకు క్లీన్ చీట్ ఇచ్చేశారు. నిందితులెక్కడా అని మీడియా ప్రశ్నిస్తే శాంతాకుమార్ని చూపించిన పోలీసులు మిగతా వాళ్లు ఒట్టి అమాయకులంటూ తెగ బాధపడిపోయారు. శాంతాకుమార్ వారిని ఈ ముగ్గులోకి దింపాడని, వాళ్లకేమీ తెలియదని కాకిసార్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. వారు మా అదుపులోనే ఉన్నారు. మీడియా ఎదుట ప్రవేశపెడితే వాళ్ల కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. వీడు ఆ బంగారు శ్రీనివాస కూడా ఇన్నోసెంటే. వీడు ఆయన తయారు చేసి కలకత్తా పంపించాడు. వీడు ఫోన్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చాడు. మీ అన్న, మీ తమ్ముడు, మీ అన్నయ్య అంతే. ఏంటంటే ఒక 1000 రూపాయలు వస్తుంటే ఊళ్ళో వస్తున్నాయి కదా అనే టైపు వాళ్ళు ముద్దయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారట. మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. తప్పుడు ఎవడు వదిలిపెట్టాం, సమస్య లేదు అందులో.
కానీ కొంతమంది తెలియక బలైపోతున్నారు. కేసులో కీలక సూత్రధారైన రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం చేసే డబ్బా శాంతకుమార్ కు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ నోట్ల చెలామణి కేసుతో సంబంధాలున్నాయని చెప్పారు పోలీసులు. 2 లక్షల నకిలీ కరెన్సీని మార్చే ప్రయత్నాల్లో 1,50,000 రూపాయలను తన సోదరుడు రవికి ఇచ్చి హైదరాబాద్ పంపాడని, మిగిలిన నిందితులు కొంత నగదు, నకిలీ నోట్లతో తమకు చిక్కారని చెప్పారు పాలకొల్లు సిఐ కృష్ణారావు. ఈ కేసులో నిందితులైన శాంతకుమార్, బంగార్ శ్రీనివాస్ బాబు, చిట్టిబాబు, అప్పారావులను అదుపులోకి తీసుకున్నామని, రవి పరారీలో ఉన్నారని వివరించారు. అసలైనటువంటి విలన్ ఒకడు ఉన్నాడు, ఆడే దబ్బా శాంతకుమార్. రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం చేస్తాడు అతను. ఈ వ్యాపారం చేస్తూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, చాలా మందిని ఇన్వాల్వ్ చేశాడు. 1,50,000 తమ్ముడికి ఇచ్చి 5 పంపించేశాడు. ఆడు పరారీలో ఉన్నాడు, రవికుమార్ అని పేరు. వీడి దగ్గర పొజిషన్లో 15,000, 500 రూపాయల నోట్లు 15,000, బంగారు శ్రీనివాసు దగ్గర 5,000, మొత్తం 20,000 ఫేక్ కరెన్సీ దొరికింది. అయితే ముందుగా శాంతకుమార్ నే మీడియాకు చూపించిన పోలీసులు మిగతా నిందితులెక్కడని ప్రశ్నిస్తే పాపం వాళ్లంతా అమాయకులని పదే పదే చెప్పారు. చివరికి బంగారు శ్రీనివాసబాబును చూపించి నిందితుడికి ఎటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నారో మీరే వినండి. ఇతను కూడా ఒక గౌరవనీయ వ్యక్తి, ఒక మంచి పాలకొల్లో గుర్తింపు ఉన్నటువంటి రెస్పెక్టబుల్ పర్సన్. ఒక డబ్బు ఆశ మీద ఆ దబ్బా శాంతకుమార్ మాటలకు లోబడి ఇవాళ అతను నష్టపోయాడు. ఈ అతను అయిపోవడం కారణం దబ్బా శాంతకుమార్. ఉభయ గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా నకిలీ కరెన్సీ చలామణి జరుగుతుందని చెప్పారు పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ నోట్లను మారుస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ఈ ముఠా కార్యకలాపాలు రాష్ట్రమంతా విస్తరించాయని చెప్పిన పోలీసులే నిందితులు అమాయకులని, కేసు దర్యాప్తు పూర్తవకముందే తీర్పులివ్వడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో సంచలనం రేపిన ఈ కేసులో నకిలీ కరెన్సీ మాయమవడంతో పాటు అసలైన నోట్లు భారీగా చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా ఇతనే కాదు చాలా మంది ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు డూప్లికేట్ నోట్ల కేసు రూటు మార్చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీటర్లకు క్లీన్ చీట్ ఇవ్వడం, పట్టుకున్న కరెన్సీ లెక్కల్లో తేడాలు, నిందితులను చూపించకపోవడంతోనే ఈ కేసు నీరు కార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పిఎస్ఎల్వి C-25 రాకెట్ విజయవంతం కావడాన్ని పురస్కరించుకొని ఇస్రో చైర్మన్ శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాకెట్ సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకువెళ్లిన తర్వాత కొండ మీదకు వచ్చిన రాధాకృష్ణన్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం చేసుకున్న రాధాకృష్ణన్ కు అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. డిసెంబర్ 1న మంగళయాన్ భూకక్షను చేరుతుందని చెప్పారు రాధాకృష్ణన్. The Mars orbiter spacecraft is in good health, and from today onwards we will start the orbit tracing operations, and by December 1st the spacecraft is expected to cruise towards Mars. రాయల తెలంగాణకే ఓటు, జీవోఎం కు నివేదిక పంపిన ఎంఐఎం. పూర్తి కాని పాలెం మృతదేహాల గుర్తింపు, కన్నీరు మున్నీరవుతున్న బంధువులు. కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం, రాష్ట్ర విభజనపై వైఎస్ఆర్సీ ఆందోళన. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, మండిపడుతున్న విపక్షాలు.